హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఈ పాస్ట్ జనరేషన్లో, ఈ మారుతున్న సమాజంలో, ఈ మారుతున్న కాలంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు, అలాగే మన జీవితంలో సెల్ ఫోన్ ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి. పిల్లలకి పెద్దలకు కూడా సెల్ ఫోన్ లేనండి, అందరికి కూడా. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. భర్తపై భార్యకు అనుమానం, భార్యపై భర్తకు అనుమానం, ఇలా చిన్న చిన్న అనుమానాలే మన జీవితాలని చిన్న భిన్నం చేసిస్తున్నాయి. దానివల్ల మన సంసారాలన్నీ కూడా పాడైపోతున్నాయి. మెయిన్ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు కంగారు పడిపోయి ఎన్నో అపోహలకు లోనయ్యి మన జీవితాలను మనం పాడు చేసుకుంటున్నాం. దానికోసం మన సంసారం బాధ్యత భార్యాభర్తలు ఇద్దరిదండి. దాన్ని మనం అర్థం చేసుకుని సంసారంలో ఎటువంటి పొరపాటు లేకుండా, మనస్పర్ధలు రాకుండా చక్కగా కాపురం చేసుకోవాలి. పిల్లల్ని బాగా చదివించుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి. మారుతున్న ఈ సమాజంలో చాలా దారుణంగా సంసారాలు తయారైపోయినాయి. సెల్ ఫోన్, చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వద్దండి. ఫోన్లో మంచిగా తీసుకోవాలి, మనం చెడు విషయాలు తీసుకోవద్దు. దీనివల్ల చాలా కాపురాలు చాలా దారుణంగా పాడైపోతున్నాయి. కొంతమంది లేడీస్ ఫోను, టీవీ సీరియళ్ళు, కుట్రలు, కుతంత్రాలు. ఇదివరకే మగవాళ్ళు విలన్స్, ఇప్పుడు లేడీస్ విలన్స్. ఇవన్నింటినీ కూడా మనం గమనించి మన సంసారాన్ని మనమే బాగు చేసుకోవాలి. దానికోసమని భార్యాభర్తలు ఏమన్నా దాన్ని దాపరికం లేకుండా మాట్లాడుకుని ఇది ఇలా చేద్దాం, ఇది చేద్దాం అని ఇద్దరు ఒకరినొకరు మనస్తత్వం అర్థం చేసుకొని చక్కగా కలిసిమెలిసి పాలు నీళ్ళ కలిసిపోయి కాపురం చేసుకుంటేనే ఈ రోజున కాపురాలు సజావుగా సాగుతాయి. మనం సెల్ ఫోన్లు, టీవీలు లేదా చూసి లేకపోతే సావాసాలు బట్టి మనం చెడిపోకూడదండి. మన కాపురాన్ని మనం చక్కగా సరిదిద్దుకోవాలి. భర్త ఏదో బయటికి వెళ్తాడండి, వస్తాడు, చికాకు ఏదో వస్తాడు. భర్త సైకాలజీని భార్య అర్థం చేసుకోవాలి. కొంతమంది ఎవడో బయటికి వెళ్తాడు, స్పీడ్గా వస్తాడు. ఆ భార్య రంగానే, ఏమండి మంచినీళ్ళు తాగండి, కూర్చోండి, టీ పెట్టమంటారా, కాఫీ తాగుతారా, ఏం తాగుతారండి, కూర్చోండి, సర్లేండి, సరే అంటే పోనండి, ఏం బాబుదే, సర్లేండి కూర్చోండి, సరే అలాగే, మీరు ఎలా చెప్తే అలాగే అని చెప్పి భర్తని భార్య చక్కగా మాట్లాడి కాసేపు విశ్రాంతి తీసుకొని ఇచ్చాక భర్త కోపం 5 నిమిషాలే ఉంటుందండి, ఏముండ తర్వాత. ఎంత లావు మగవాడైనా కాంతదాసుడే. భార్య చెప్పిన మాట సామాన్యంగా ఎవరో కాదనరు. దాన్ని భర్త సైకాలజీని భార్య అర్థం చేసుకుని దాన్ని బట్టి కాపురాన్ని నిలబెట్టుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లు వస్తుంటాయి, దాన్ని సైకాలజీని అర్థం చేసుకోవాలి. అలాగే మారుతున్న ఈ ప్రపంచంలో చిన్న చిన్న పొరపాట్లకి భార్యాభర్తలని గొడవ పడటం, పుట్టింటికి వెళ్ళిపోవటం చూస్తున్నారు. వేసే టీవీలో ఇవన్నీ కూడా చాలా దారుణం. అలాంటి పనులు ఎవరు చేసుకోవద్దండి. మగవాళ్ళు కూడా, మనం కూడా భార్యని మనం అర్థం చేసుకోవాలి. భార్యతో ప్రేమగా, అభిమానంగా, లాలనగా చూసుకోవాలి. చూస్తున్నాం, ఆవిడ భార్యను గోడకేసి కొట్టాడు, కుక్కర్లో ఉడికించాడు, పాతి పెట్టాడు. అలాంటి పిల్లలకు కూడా దూరంగా ఉంటుంది. మనం కూడా అలాంటి ఎక్కువ చూడకూడదు. ఏ టీవీ సీరియల్ చూసినా కుట్రల్లో కుతంత్రాలు, అత్తాగోళ్ళు, ఒకటికి 2 పెళ్ళిళ్ళు, ఒక అమ్మాయికి 2 పెళ్ళిళ్ళు, వీడు దాంతో కాపురం, అది వీడితో కాపురం. వాటి కూడా మన జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. టీవీ సీరియల్స్ కూడా ఎక్కువగా చూడకూడదు లేడీస్, దాని లిమిట్ ప్రకారమే చూడాలి. అర్థం చేసుకొని మన కాపురాన్ని మనమే బాగు చేసుకోవాలి, మన కాపురాన్ని మనమే సర్దిద్దుకోవాలి అని చెప్పి మీ అందరూ 2 చేతులు పెట్టి నమస్కారం చేసుకొని ప్రతినాడు మరీ చెప్తానమ్మా. అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, నేను బాగుండాలి, చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. దయచేసి భార్యాభర్తలు అన్యాయంగా ఉండండి, ఒకరినొకరు పంచుకోండి. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, వాటిని సరి చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే అందరూ కూడా బాగుండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని భర్త సైకాలజీని అర్థం చేసుకుని భార్య నడుచుకుంటే ఏముండదు. భర్త కోసం 5 నిమిషాలు, తర్వాత అంతా మామూలే, అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే, కూడా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా శ్రీరామ రక్ష. జై శ్రీరామ్.